హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. ఈ సెషన్లో టీజీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించిన స్ట్రాటజీ డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ప్రీవియస్గా మేము కమెంట్స్లో రిసీవ్ చేసుకున్న క్వరీస్ అయినా అండ్ అలాగే పర్సనల్గా కూడా చాలామంది స్టూడెంట్స్ కాంటాక్ట్ అయిన విషయం ఏంటి అంటే, మ్యామ్ ఇప్పటి నుండి స్టార్ట్ చేసినా కూడా గ్రూప్ 3 ఎగ్జామినేషన్ని క్రాక్ చేయొచ్చా, మరి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, అవునా? సో ఇలా బిగినర్స్ అడిగారు అండ్ అలాగే చాలా ఇయర్స్ నుండి కానీ లైక్ ఓకే పాస్ట్ కొన్ని మంత్స్ నుండి కూడా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా అడిగారు. అంటే ఈ లాస్ట్ 45 డేస్ మిగిలింది మనకి ఎగ్జామ్కి. అయితే ఈ 45 డేస్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది అందరికీ హెల్ప్ అవ్వడానికి ఈ పర్టిక్యులర్ వీడియోతో మీ ముందుకి రావడం జరిగిందండి. బిగినర్స్కి అండ్ యాజ్ వెల్ as ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి కూడా ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మరి ఈ 45 రోజులలో మీరు ఏ విధంగా మీ ప్రిపరేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఓకేనా? సో నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అండి. అండ్ ఇలాగే మీకు ఇంకా ఏవైనా గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించి ఏ పర్టిక్యులర్ టాపిక్ పైన అయినా లేదా సబ్జెక్ట్ పైన మ్యారథాన్ సెషన్స్ అయినా క్విక్ రివిజన్స్ అయినా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాకు మీరు మెన్షన్ చేస్తే నేను డెఫినెట్గా అప్కమింగ్ క్లాసెస్లో ప్లాన్ చేస్తానండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఎకానమీ, తెలంగాణ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ ఇవి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఆల్రెడీ మీకు అప్లోడ్ అయ్యి ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి అండ్ ఆల్సో ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్ టు అదర్ ఆస్పిరెంట్స్ ఆల్సో. ఓకే, సో మరి ఇప్పుడు ఒకసారి మనం స్ట్రాటజీని డిస్కస్ చేద్దామండి. ఈ 45 డేస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో మొట్టమొదటిగా మనం బిగినర్స్ని ఫోకస్ చేస్తూ నేను ఈ స్ట్రాటజీ చెప్తానండి. ఓకేనా? సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఎండ్లో నేను ఆల్రెడీ ఇప్పటి వరకు అంటే చాలా మంత్స్ నుండి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా ఈ 45 డేస్లో ఫోకస్ చేయాల్సిన థింగ్స్ ఏంటో కూడా నేను చెప్తాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు వాచ్ చేస్తే మనం అన్ని 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్దాము. ఓకేనా? అయితే మనకిప్పుడు 45 డేస్ ఉన్నాయండి. దీన్ని మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, 30 అండ్ 15గా. ఓకేనా? బిగినర్స్కి చెప్తున్నాను అండ్ అలాగే అదర్ ఆస్పిరెంట్స్ కూడా మీరు ఈ విధంగా డివైడ్ చేసుకోండి ఫస్ట్ డేస్ని. ఓకే, 30 అండ్ 15 డేస్ అండి, మొత్తం 45 డేస్లో మనకి. అయితే ఈ ఫస్ట్ 30 డేస్లో మరి ఏం చేయాలి అంటే, మీరు మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయండి మొత్తంగా 3 పేపర్స్ ఉన్నాయి, రైట్? గ్రూప్ 3లో పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3, రైట్? సో ఈ 3 పేపర్స్ని మీరు ఫస్ట్ 30 డేస్లో కవర్ చేయండి. ఓకేనా? అంటే ప్రతి దానికి అట్లీస్ట్ ఇక్కడ మీరు 10 డేస్ లాగా తీసుకోండి. ఓకేనా? బిగినర్స్ అయినా కూడా ఈ పర్టికులర్ థింగ్ని ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత మిగిలిన 15 డేస్ ఏదైతే ఉందో ఇది రివిజన్కి తీసుకోండి. ఓకేనా? ఏంటండి ఇది ఫర్ రివిజన్. ఆర్ యూ క్లియర్ నౌ? అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి రివిజన్లో కూడా ఏంటంటే 3 పేపర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పేపర్కి 5 డేస్ వస్తాయండి. ఈచ్ పేపర్ 5 డేస్. ఓకేనా? ఈచ్ పేపర్ 5 డేస్ వస్తుంది మనకి, అవునా? రివిజన్లో కూడా మళ్ళీ. ఆర్ యూ క్లియర్? అండ్ అలాగే అంటే ఇప్పుడు మనకి మొత్తంగా ఒక్కొక్క పేపర్కి ఎన్ని డేస్ వస్తున్నాయి, లైక్ అరౌండ్ అప్రాక్సిమేట్గా వేసుకున్నా కూడా ఈ 45 డేస్లో ఒక్కో పేపర్కి 15 డేస్ మాత్రమే మిగిలాయి. అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉన్నాయండి. ఇందులో ఏంటి ఎక్కువ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవునా? సో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క పేపర్కి 15 టాపిక్స్ లాగా తీసుకుందామండి. ఓకేనా? 15 యూనిట్స్ అనుకుందాం, రైట్? అంటే ఇప్పుడు మనకి ఒక్కో పేపర్లో 15 యూనిట్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని డేస్ వస్తున్నాయి, 15 డేస్ వస్తున్నాయి అని చెప్పాను 45 డేస్లో. మనకిప్పుడు ఒక్కో టాపిక్ ఒక్కొక్క డే రోజు అనుకున్నా కూడా ప్రతి పేపర్లో మనం 15 టాపిక్స్ని ఈజీగా కవర్ చేయొచ్చు, అవునంటే 15 చాప్టర్స్ ఆర్ 15 యూనిట్స్ని. అర్థమైందా? సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ చేసుకోండి. 30 డేస్ మరియు 15 డేస్గా డివైడ్ చేసుకోండి 45 డేస్ని. ఫస్ట్ ఏంటంటే అసలు మీకు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నవి కానీ మీరు ఏమైనా చదవాలనుకున్న ఏరియాస్ అన్నీ కూడా ఈ ఫస్ట్ 1 మంత్లో ఫినిష్ చేసుకోండి, అక్టోబర్ మంత్లో. ఇంకా లాస్ట్ 15 డేస్లో ఏంటి, ఇంక ఇక్కడ కొత్తగా చదవాల్సినవి ఏవి కూడా స్టార్ట్ చేయకండి. ఆల్రెడీ ఈ 30 డేస్లో చదివినవే ఇక్కడ రివిజన్ చేసేయండి. ఓకేనా? ఇది బిగినర్స్ చేయాల్సిన పనండి. అండ్ అలాగే బిగినర్స్ ఇంకొక పని చేయాలి. అసలు మేడం మరి ఇప్పటి నుండి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ 30 డేస్లో మీరు 15 టాపిక్స్ 15 డేస్ లాగా ఇచ్చారు, ఓకే. కానీ మేము ఇది ఎలా రీచ్ అవ్వగలం మరి అంటే ఒకటే అండి. ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఉన్న ఈ 45 డేస్లో బిగినర్స్ ఫోకస్ చేయాల్సిన మేజర్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే ఎంసీక్యూస్ ద్వారా మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అండి. ఏంటది? ఎంసీక్యూస్ ద్వారా కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇప్పుడు మీరు కంప్లీట్ కాన్సెప్ట్ని చదువుతాము ఒక్కొక్క రోజు అంటే అది టైం సరిపోదండి. నేను చెప్పేది ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎకానమీ ఉందనుకుందాం. ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ ఉంది, అవునా? సో ఏం చేయండి, ఫస్ట్ మీరు ఇక్కడ ఎంసీక్యూస్ చూడండి దీనిపైన. అర్థమైందా? ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి.
సో దాని తర్వాత ఏంటి మీరు చేయాల్సింది, ఇప్పుడు మీరు ఇది ఒక డే ఉందండి మనకి. ఒక రోజు తీసుకున్నారు. సపోజ్ మీరు రేపు స్టార్ట్ చేశారు అనుకుందాం 1 అక్టోబర్ రోజున. సో స్టార్ట్ చేస్తే మార్నింగ్ సెషన్‌లో మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అండ్ మీరు ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ఏం చేయండి, అదే పర్టిక్యులర్ చాప్టర్‌కి సంబంధించిన ఏదైనా, అంటే సపోజ్ మనకి కాన్సెప్ట్స్ కానీ, డెఫినిషన్స్ ఉంటాయి. అవునా? అండ్ అలాగే ఫార్ములాస్ ఏవైనా ఉన్నా కూడా మాక్సిమం అంటే కంప్లీట్‌గా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అనేది మీరు ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ప్లాన్ చేసుకోండి. సో అలా మనకి ఏమైంది, ఇప్పుడు ఎంసీక్యూస్ అయ్యాయి ప్యారలల్‌గా, మీరు యూనిట్ కూడా నేర్చేసుకున్నారు. అంతేనా? సో ఒకే డేలో మనకి ఒక మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ సెషన్స్ లాగా తీసుకొని కాన్సెప్ట్స్‌ని, అండ్ అలాగే మనకిప్పుడు మేజర్‌గా ఏంటండి, గ్రూప్ 3 అనేది దేన్ని బేస్డ్‌గా, గ్రూప్ 2 అండ్ 3 2 కూడా మనకి జనరల్‌గా అయితే ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్స్ ఇవి. అవునా? అయితే ఈ ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్ పైన మీరు ఎక్కువగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. కానీ బిగినర్స్ ఒకవేళ అంటే ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం మ్యామ్, అంటే సిచ్యువేషన్స్ వల్ల మేము ఇన్ని డేస్ టైం సరిపోక ఇప్పుడు ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేద్దాము అనుకున్నా కూడా నేను చెప్పేది ఒకటే. ఫస్ట్ ఎంసీక్యూస్‌ని స్టార్ట్ చేయండి మార్నింగ్ సెషన్‌లో. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో దానికి సంబంధించిన చాప్టర్‌ని చదివేసేయండి. అర్థమైందా? అండ్ మరి ఈవినింగ్ సెషన్‌లో ఏం చేయాలి అంటే, ఈవినింగ్ సెషన్‌లో బిగినర్స్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్‌ని రివైజ్ చేసేయండి. ఓకేనా? ఏంటండి? కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ప్రతి సబ్జెక్ట్‌ని ఇంటర్‌లింక్ చేసి ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్‌ని మీకు టచ్ చేస్తుందండి. అండ్ ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్న ఎగ్జామినేషన్ ట్రెండ్ ఎలా ఉంది అంటే, ఎక్కువగా కరెంట్ అఫైర్స్‌ని ఇంటర్‌లింక్ చేసుకుంటూ సబ్జెక్ట్‌లో కూడా క్వెషన్స్ అడుగుతున్నారు. సో మీరు ఈ 45 డేస్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని ఎవ్రీడే కరెంట్ అఫైర్స్‌ని కాన్సంట్రేట్ చేయండి. బిగినర్స్ అయినా, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా ఈ మిస్టేక్ అస్సలు కమిట్ చేయకండి. కరెంట్ అఫైర్స్ మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందండి ఎగ్జామినేషన్‌లో. ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పే దాంట్లో. ప్రతి పేపర్‌లో కూడా, ఇప్పుడు పేపర్ 1 ఉంది, పేపర్ 2, పేపర్ 3, ప్రతి దాంట్లో మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఫర్ సపోజ్ పేపర్ 1లోనే మనకి మెన్షన్ చేశారు. ఏమని? కరెంట్ అఫైర్స్ అని. లైక్ ఇంటర్నేషనల్ అని, నేషనల్ కరెంట్ అఫైర్స్ అని, రీజనల్ కరెంట్ అఫైర్స్ అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపర్ 1లోనే కాదు, మీకు పేపర్ 2లో, పేపర్ 3లో 3 పేపర్‌లో కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఇంటర్‌లింక్ అయ్యే క్వెషన్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ అయ్యాక మనం మళ్ళీ డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. మీకు పేపర్ 2 సపోజ్ పాలిటీ ఉందండి. పాలిటీలో ఏంటి మనకిప్పుడు, ఏదైనా సర్టెన్ ఇష్యూ లైక్ రీసెంట్‌గా మనకేంటండి, దిట్ ఈస్ రిలేటెడ్ 33% రిజర్వేషన్‌కి సంబంధించింది వచ్చింది. అవునా? అయితే మనం అక్కడ ఏం చూసుకోవాలి, రీసెంట్‌గా వచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటి? అవునా? అంటే ఈ విధంగా మీరు స్టాటిక్‌ని ప్లస్ అలాగే కరెంట్ అఫైర్స్‌ని రెండిటిని కూడా ఒకేసారి కవర్ చేసేయండి. ఇంకా చదువుతున్నారు అంటే మళ్ళీ తర్వాత చదువుదాము అని పెట్టుకోకండి ఇంకా. మనకి టైం లేదు. ఉన్న టైంని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో మీరు పారలెల్‌గా స్టాటిక్ పార్ట్‌ని, కరెంట్ అఫైర్స్‌ని కవర్ చేసేయండి. అర్థమైందా? సో ఈ విధంగా మీరు లైక్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అంటే ఆబ్వియస్‌గా మీరు మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేస్తారు పారలెల్‌గా. అదే రోజున మీరు కాన్సెప్ట్ నేర్చేసుకుంటారు. క్లియర్ కదా? సో ఈ విధంగా మీరు మాక్సిమం బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఓకే? సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక్కసారి చెప్తాను మళ్ళీ చూసుకోండి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మీరు డేస్‌ని డివైడ్ చేసుకోండి 30 అండ్ 15 డేస్‌గా. దాని తర్వాత మీరు చేయాల్సిన పనిని ఏంటి అంటే, డేని డివైడ్ చేసుకోండి 3 సెషన్స్‌గా. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్‌నూన్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ అండి. మార్నింగ్ సెషన్‌లో ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడము, ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో దానికి సంబంధించిన ఆ చాప్టర్‌కి సంబంధించిన కాన్సెప్ట్‌ని ఒకసారి రివైజ్ చేసేసుకోవడము, అండ్ ఈవినింగ్ సెషన్‌లో మీరు కరెంట్ అఫైర్స్‌ని చదవడము. అది కూడా కరెంట్ అఫైర్స్‌ని మల్టీ డైమెన్షనల్ ఏరియాస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఒకే కాన్సెప్ట్‌లో వెళ్తాము అంటే సరిపోదు. అంటే ఈ కరెంట్ అఫైర్ మాత్రమే చదివి ఊరుకుంటామంటే కాదు. దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్‌ని కూడా మీరు ప్యారలెల్‌గా కవర్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు. జీ20 సమిట్ కరెంట్ అఫైర్‌లో ఉంది అంటే, జీ20 సమిట్ జస్ట్ కరెంట్ అఫైర్‌లో ఉన్నది చదవకుండా, దానికి సంబంధించిన పర్టిక్యులర్ థింగ్స్ లైక్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అవి, ఎప్పుడు ఫార్మ్ అయింది, ఓకేనా? ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఒకవేళ ఏవైనా ఆర్గనైజేషన్స్ కరెంట్ అఫైర్‌లో ఉంటే దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, అసలు అది ఎందుకోసం ఫార్మ్ అయింది, ఆబ్జెక్టివ్ ఏంటి. సో ఈ విధమైన స్టాటిక్ పార్ట్‌ని కూడా పారలెల్‌గా కవర్ చేసేయండి. కరెంట్ అఫైర్ ఒకటే చదివి ఊరుకోకండి. అండ్ అలాగే మనకి సబ్జెక్ట్ వైస్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అవునా? సో సబ్జెక్ట్ వైస్‌గా ఉండే కరెంట్ అఫైర్స్‌ని ఏంటి, ఇంటర్‌లింక్ చేసుకోవాలి. వెంటనే ఆ పర్టిక్యులర్ టాపిక్‌కి సంబంధించిన బ్యాక్ వెళ్ళి మనము దానికి సంబంధించిన సబ్జెక్ట్‌ని కూడా, టాపిక్‌ని కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు మీకు ఉన్న తక్కువ టైంలో ఎక్కువ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రస్తుతం అడుగుతున్న ట్రెండ్ కూడా చెప్పాను కదా! క్వెషన్ ట్రెండ్ ఎలా ఉంది, ఎగ్జామినేషన్ ట్రెండ్ అంటే కరెంట్ అఫైర్ ఏదైనా ఉంది ఒక టాపిక్ అంటే దానికి సంబంధించిన క్వెషన్స్ మనకి సబ్జెక్ట్ పరంగా కూడా పడుతున్నాయి ఎగ్జామ్‌లో. ఓకేనా? సో ఇది మీరు చేయాల్సిన పనండి.
ఓకేనా? బిగినర్స్ క్లియర్ కదా మీకు? ఎందుకంటే చాలా వరకి నన్ను ప్రీవియస్ కమెంట్స్‌లో అడిగారండి. ప్రీవియస్ వీడియో చెప్తున్నప్పుడు నేను. సో, అందుకోసమే ఈ పర్టిక్యులర్ సెషన్‌తో నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ మరి ఇప్పుడు ఈ 45 డేస్‌లో ఏం చేయాలి? ఒకటండి, ఇప్పుడు మీరు కంప్లీట్‌గా రివిజన్ చేసేయండి ప్రతి సబ్జెక్ట్‌కి కూడా. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ఫస్ట్‌లోనే చెప్పాను కదా మీకు ఏంటంటే 45 డేస్‌ని 30 అండ్ 15 డేస్ లాగా సేమ్ ఇదే ప్యాటర్న్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే. బట్ ఇందులో మీరు చేయాల్సిన కొన్ని యాక్టివిటీస్ ఏంటి అంటే ఒకటి రివిజన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ ఏమో కరెంట్ అఫైర్స్. ఒకవేళ మీరు ఎలాగో ప్రీవియస్‌గా ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు రెగ్యులర్‌గా మళ్ళీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన కాన్సెప్ట్స్‌ని కూడా రివైజ్ చేయండి కరెంట్ అఫైర్స్‌వి కూడా. ఇందులో మీరు స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్ 2 ఇంక్లూడ్ చేసుకొని చదవండి. ఒకవేళ ఇప్పటివరకు అసలు మేము స్టాటిక్ కవర్ చేయలేదు, కరెంట్ అఫైర్ కవర్ చేయలేదు అంటే ఓకే. నో ప్రాబ్లమ్. అట్‌లీస్ట్ ఇప్పుడైనా కవర్ చేయండి. ఈ 45 రోజుల్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ నేను అనుకునేది ఏంటి అంటే ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మీరు ఎవ్రీడే అప్డేట్ చేసుకొని ఉంటారు. ఆర్ ఎల్స్ లైక్ వీక్లీ ఆర్ మంత్లీ మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉండుంటుంది. సో, దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ చదవమని చెప్తున్నాను. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మ్యామ్ అసలు మేము ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ చూడలే. అందరం కూడా ఎగ్జామ్ ముందే బ్యాటింగ్ చేసేవాళ్ళము అంటే ఇట్స్ ఓకే అండి. అట్‌లీస్ట్ ఈ 45 డేస్‌ని ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్‌ని ఫోకస్ చేయండి. ఓకే. మళ్ళీ మనం ఎగ్జామ్ తర్వాత నేను మీకు కీ డిస్కస్ చేసేప్పుడు జస్ట్ లెట్ అస్ సీ ఎన్ని కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ అండి ఒకటి, ఇప్పుడు మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తారండి. సో, ఇప్పుడు ఆ మిస్టేక్స్ ఏంటో నేను చెప్తాను. అట్‌లీస్ట్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ ముందే వీడియో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. యాక్చువల్‌గా ఎన్విరాన్మెంట్‌ని మీరు నెగ్లెక్ట్ చేస్తారండి. ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్‌ని. ఎందుకంటే మనకు ఓన్లీ ఇది పేపర్ 2లో ఉంటుంది. ఆర్ ఎల్స్ లైక్ మనకి సారీ, మీకిది పేపర్ 1లోనే ఉంటుంది. జస్ట్ మనకి కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా అడుగుతారు అని అనుకుంటారు. బట్ ఒకటండి, మీకిది యాక్చువల్‌గా 2 పేపర్స్‌లో ఇంక్లూడ్ అవుతుంది. ఇది వెయిటేజ్ ఎక్కువగానే ఉంటుంది. మనకి పేపర్ 1 అండ్ పేపర్ 3లో అండి. పేపర్ 3 ఏంటండి ఎకానమీ. కానీ పేపర్ 3 ఎకానమీలో పార్ట్ 3 ఏదైతే ఉందో మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సంబంధించి అందులో మనకి పొల్యూషన్ గురించి, ఎస్‌డీజీ గోల్స్ గురించి అవునా? మాక్సిమం మనకి పార్ట్ 3లో ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుందండి. సో, మీకు అర్థమవ్వాలి ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్‌ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు చదవకపోయినా ఈ 45 డేస్‌లో మీరు ఎన్విరాన్మెంట్‌ని ఇంక్లూడ్ చేసుకోండి ఈ సబ్జెక్ట్‌ని. మాక్సిమం నంబర్ ఆఫ్ టాపిక్స్‌ని కవర్ చేయండి. మనకిది 2 పేపర్స్‌లో ఉందండి. ఓకేనా? సో, జస్ట్ లెట్ అస్ ఫోకస్ అట్‌లీస్ట్ ఈ లాస్ట్ మూమెంట్‌లో ఇంకా ఎవరైనా ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్‌ని నెగ్లెక్ట్ చేసి ఉంటే జస్ట్ ఫోకస్ చేయండండి. ఓకేనా? అండ్ అలాగే ఐఆర్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మీకు కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెఫినెట్‌గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన క్వెషన్స్ అనేవి వస్తాయి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా మీకు యూట్యూబ్‌లో లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని వీడియో చేశానండి. సో, ఒకసారి అది అప్డేట్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ అప్‌కమింగ్ కూడా నేను మీకు ఆ వీడియోతో ముందుకొస్తాను. ఓకేనా? సో, ఎవరికైతే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మెజారిటీని బట్టి నేను ఆ సెషన్స్‌ని ప్లాన్ చేస్తాను. ఓకే. నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ బట్ ఆల్సో మీకు ఎన్విరాన్మెంట్ అయినా, ఎస్ఐఎన్‌టీ ఏ దానిపైన కూడా ఏదైనా క్లాస్ కావాలి అంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో వాచ్ చేశాక మీరు కామెంట్ సెక్షన్‌లో మీ రెస్పాన్స్ ఉంటే నేను అప్‌కమింగ్ క్లాసెస్‌ని మీకు ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. ఓకేనా? అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అండి. ఓకే. అండ్ వీటికి సంబంధించిన పీడీఎఫ్ మెటీరియల్స్ కానివ్వండి మీకు. ఓకే. సో, మాక్సిమం గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్స్ లైక్ ఫర్ మాక్ టెస్ట్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ బిగినర్స్‌ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను. చాప్టర్ వైస్‌గా అవునా? సో, అండ్ అలాగే గ్రాండ్ టెస్ట్ లాగా రైట్? అంటే ప్రతి టాపిక్‌ని టచ్ అయ్యే విధంగా మిమ్మల్ని కవర్ చేయమన్నాను. అవునా? మరి ఎక్కడి నుండి, ఏంటి అని డైలమాలో ఉండకండి. ఆల్రెడీ మీకు గ్రంథాలయ్ యాప్‌లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ అవైలబుల్‌గా ఉంది. ఇందులో మొత్తం 20 టెస్ట్‌లు ఉంటాయండి. ఒక్కొక్క టెస్ట్‌లో 150 క్వెషన్స్ ఉంటాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇది అవైలబుల్‌గా ఉంది. ఓకేనా? సో, గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అండ్ యుటిలైజ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. ద బెస్ట్ ప్రైస్. మేము ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం అనుకున్నాము. బట్ స్టూడెంట్స్ ఫేవర్‌లో వెళ్ళాలి అన్న కాన్సెప్ట్‌తోని మేము సేమ్ ప్రైస్‌ని మీకు స్టిల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఇది గ్రాబ్ చేసుకోండి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. ఓకే. అండ్ అలాగే ఎకనామీ టెస్ట్ సిరీస్ అనేది చాప్టర్ వైజ్ ఉండండి. పేపర్ 3 మీకు మాక్సిమం డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్తాను కరెంట్ అఫైర్స్ లాగానే. సో, ఎక్కువ మంది ల్యాగ్ అవుతున్నారు ఇక్కడ. అందుకోసం గ్రంథాలయం మీ ముందుకి ఎకానమీ టెస్ట్ సిరీస్ చాప్టర్ వైస్‌తో రావడం జరిగింది. మొత్తం 15 యూనిట్స్‌కి మీకు 15 చాప్టర్ వైస్ టెస్ట్‌లు ఉంటాయండి. ఒక్కొక్క టెస్ట్‌లో 50 క్వెషన్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇందులో ఈచ్ టెస్ట్‌లో 50 క్వెషన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో విత్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందండి.
ఓకే. అండ్ రీసెంట్ సర్వే, బడ్జెట్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ కూడా ఇందులో కవర్ అవుతుంది. అండ్ యాస్ వెల్ యాస్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్‌కి సంబంధించి కూడా స్పెషల్‌గా మళ్ళీ టెస్ట్ సిరీస్ అనేది ఉంది. 200 క్వెషన్స్ ఉంటాయి ఈ పర్టిక్యులర్ టెస్ట్ సిరీస్‌లో. ఓకే. అండ్ పాలిటీ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంది. ఓకేనా? సో, మీకు ఈ పర్టిక్యులర్ కోర్సెస్‌కి సంబంధించిన క్వెరీస్ ఏవైనా ఉన్నా కాంటాక్ట్ నంబర్స్‌ని రీచ్ అవ్వండి. అండ్ అలాగే మీకు వాటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. నౌ సో, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేసేద్దాము ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి. అయితే ఐఆర్ తర్వాత నెక్స్ట్ మీరు ఒకటండి, చాలామంది యాస్పిరెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు కదా ప్యారలల్‌గా. సో, ఎక్కువగా ఇండియన్ హిస్టరీ అని ఫోకస్ చేస్తున్నారు. బట్ ఇది మీకు పేపర్ 1లో ఉంటుందండి. యాక్చువల్‌గా మీకు పేపర్ 2లో చూసుకుంటే తెలంగాణ హిస్టరీ అయితే మాక్సిమం వెయిటేజ్ ఉంటుందండి గ్రూప్ 3లో. ఓకేనా? సో, మీరు ఇప్పటివరకు తెలంగాణ హిస్టరీ ఫోకస్ చేయకపోతే ఈ లాస్ట్ 45 డేస్‌లో ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా తెలంగాణ హిస్టరీని ఫోకస్ చేయండి. ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది మీకు పేపర్ 2లో. ఓకే. అండ్ అలాగే తెలంగాణ మూవ్‌మెంట్ కూడా అండి మీకు 50 క్వెషన్స్ వస్తాయి మనకి తెలంగాణ మూవ్‌మెంట్ నుండి. సో, మాక్సిమం మీరు ఫోకస్ చేయండి. అంటే ఇప్పటివరకు మాక్సిమం నంబర్ ఆఫ్ యాస్పిరెంట్స్ గ్రూప్ 2కి కూడా తెలంగాణ మూవ్‌మెంట్ ఉంది కాబట్టి ఐ హోప్ ఇది కవర్ చేసి ఉంటారు. బట్ ఎక్కువ మంది ఇక్కడ ల్యాగ్ అవుతున్నారు అనుకుంటాను. తెలంగాణ హిస్టరీ కొంచెం నెగ్లెక్ట్ చేసి ఉంటారు మీరు. బట్ గ్రూప్ 3కి మనకి ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు 2 ఇప్పటివరకు చదవలేదు అంటే అట్‌లీస్ట్ ఇప్పుడైనా కవర్ చేసేయండి ఇంకా. ఓకేనా? నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ తెలంగాణ మూవ్‌మెంట్ మాకు ఆల్రెడీ వచ్చు అంటే తెలంగాణ హిస్టరీ చూసుకోండి. తెలంగాణ హిస్టరీ ఆల్రెడీ చదివేసాము అంటే తెలంగాణ మూవ్‌మెంట్. లేదు 2 చదవలేదు మ్యామ్ అంటే ఇంకా అట్‌లీస్ట్ మరి ఈ 45 రోజులన్నా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఎక్కువగా ఎంసీక్యూస్ కానివ్వండి. ఓకే. అండ్ అలాగే ఎస్పెషల్ తెలంగాణ మూవ్‌మెంట్‌లో మీరేంటంటే క్రొనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని బేస్డ్‌గా వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ వన్ అండి ఎకానమీ. సో, ఎకానమీకి సంబంధించి మీరు ఎక్కువగా యూనిట్స్‌తో అంటే లైక్ చాప్టర్స్‌తో పాటుగా మేజర్‌గా మీరు కరెంట్ అఫైర్స్ ఇంటర్‌లింక్ చేసుకొని చదవాలి. ఓకేనా? సో, రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్స్ అండి. అండ్ అలాగే సర్వేస్. ఓకే. ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్. ఎందుకంటే ఇందులో మనకి ఇండియన్ ఎకానమీ ఉంది. అండ్ అలాగే తెలంగాణ ఎకానమీ కూడా ఉంది. రైట్? సో, ఈ 2 ఇంక్లూడ్ అవ్వాలి అంటే మాక్సిమం మనకి కరెంట్ అఫైర్ లింక్ బేస్ చేసుకున్న రీసెంట్ రిపోర్ట్స్ పైన క్వెషన్స్ అనేవి పడుతుంటాయి. అండ్ పార్ట్ 1లో ఏంటి ఎకానమీలో అంటే లైక్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనకి లైక్ స్టాటిక్ పార్ట్ క్వెషన్స్ అంటే సబ్జెక్ట్ వైస్‌గా క్వెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మాక్సిమం మీరు పార్ట్ 1 పర్ఫెక్ట్ అవుతే తెలంగాణ ఎకానమీలో కూడా సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా? అంటే సపోజ్ డెమోగ్రఫీ అనే కాన్సెప్ట్ ఉంది. డెమోగ్రఫీ ఎక్కడైనా కూడా ఒకటే. కానీ అందులో స్టాటిక్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి మనకి. అవునా? స్టాట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆ డేటా గుర్తుపెట్టుకోవాలి. బట్ కాన్సెప్ట్ అనేది ఒకటే కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. దెన్ లేటర్ ఆన్ మీరు ఇంకా డేటాస్, సర్వే పైన, రిపోర్ట్స్ పైన ఇవి ఫోకస్ చేయాలి. అంటే రీసెంట్‌గా రిలీజ్ చేసిన తెలంగాణ బడ్జెట్ అయినా, యూనియన్ బడ్జెట్ అయినా ఓకేనా? అండ్ ఎకానమీలో రీసెంట్‌గా వచ్చిన ఇండెక్సెస్ ఏవి? ఓకేనా? నేను ప్రీవియస్‌గా ఆల్రెడీ మీకు పార్ట్ 1 వీడియో ఒకటి అప్‌లోడ్ చేశాను. టాప్ 50 ఇండెక్సెస్ ఇంకా రిపోర్ట్స్ గురించి. లాస్ట్ టైమ్ ఒక పార్ట్ 1 వీడియో అప్‌లోడ్ అయ్యింది ఆల్రెడీ. నెక్స్ట్ మీకు పార్ట్ 2 కూడా నేను వెరీ సూన్ అప్‌లోడ్ చేసేస్తాను. ఓకేనా? అండ్ అలాగే మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి గ్రంథాలయ ఛానెల్‌ని. ఓకే. సో, ఈ విధంగా మీరు ఎకానమీలో మాక్సిమం మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. నేను చెప్పిన స్ట్రాటజీ మీరు ఫాలో అవుతే. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు అంటే ఈ 45 డేస్‌లో మీరు నెగ్లెక్ట్ చేయకూడని టాపిక్స్ అండి ఇవి. ఓకే. ప్రతి ఒక్కరు చదివేస్తారు. ఇప్పుడు పాలిటీ అందరూ చదువుతారు. సొసైటీ చదువుతారు. రైట్? సో, ఇవన్నీ ఏంటి మీరు జనరల్‌గా అయితే ఓకే. మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి చదవాలి. జియోగ్రఫీ ఇదంతా. బట్ దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడున్న తక్కువ టైంలో ఎలాగా మీరు ప్లాన్ చేసుకొని అండ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, కరెంట్ అఫైర్స్‌ని ఇందులో స్టాటిక్ పార్ట్ ఇంక్లూడ్ చేయాలి. సో, ఇలాంటివి కొన్ని మిస్ అవుతుంటారు కాబట్టి, ఇవి ఒక్కసారి మీకు రిమైండర్ కోసము ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను మళ్ళీ మీకు డిస్కస్ చేశానండి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో డెఫినెట్‌గా యూజ్ అవుతుందని, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి యాస్పిరెంట్‌కి కూడా. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా డెఫినెట్‌గా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్స్‌కి ఇప్పుడు ఎగ్జామినేషన్ దగ్గరకొస్తున్న కొద్ది ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంటుంది కాబట్టి, సో, జస్ట్ ఒక గైడెన్స్ కోసము ఇంకా ఎవరైనా యాస్పిరెంట్స్ వెతుకుతున్నా కూడా హియర్ ఈస్ అ ఛానల్ కాల్డ్ గ్రంథాలయ అండి. ఓకే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ విధమైన క్వెరీస్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఏదైనా టాపిక్ పైన ఎగ్జామినేషన్ ముందు మీకు క్విక్ రివిజన్ కావాలి అన్నా ఈ వీడియో కింద కామెంట్స్‌లో నాకు మెన్షన్ చేయండి. డెఫినిట్‌గా మీ రెస్పాన్స్‌ని బట్టి నేను క్లాసెస్‌ని ప్లాన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఓకే. అండ్ మీకు గ్రంథాలయ యాప్‌లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ అవైలబుల్‌గా ఉంది. అండ్ అలాగే ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా చాప్టర్ వైస్ అప్‌లోడ్ అయ్యి ఉన్నాయండి. ఓకే. షెడ్యూల్ కూడా నేను మీకు యాప్‌లో మెన్షన్ చేశాను. ఒక్కసారి మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. గో త్రూ ఇట్. అండ్ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ టాప్ 50 కరెంట్ అఫైర్స్ ఓకేనా? అండ్ అలాగే మీకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్, ఎకనామీ టెస్ట్ సిరీస్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ ఓకే. సో, మాక్సిమం నంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. వన్స్ డౌన్‌లోడ్ గ్రంథాలయ యాప్
ఓకే, ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. అండ్ ఇది మీకు ఐఓఎస్ డివైజెస్, ల్యాప్టాప్ యాక్సెస్, ఓకే, అండ్ ఆండ్రాయిడ్ డివైజెస్కి అవైలబుల్గా ఉంది. ఓకేనా? సో ఏవైనా మీకు యాప్ ఇష్యూస్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్, రైట్? అండ్ యూ కెన్ వాట్సాప్ అస్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్, రైట్? థ్యాంక్ యూ గైస్, విల్ బీ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ అదర్ సెషన్. అండ్ ఆల్ ద బెస్ట్. మెయింటైన్ కన్సిస్టెన్సీ అండి. ఈ 45 డేస్లో ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ప్రాపర్గా నేను చెప్పిన కాన్సెప్ట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా, ఓకేనా? అంటే మీరు చదివే వాటితో పాటుగా ఇవి కూడా మీరు మీ ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేసుకోండి ఒకసారి రిమైండర్గా. ఓకే, అండ్ దెన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఫినిష్ యువర్ ప్రిపరేషన్, ఓకేనా? అండ్ రివిజన్కి మీరు మాక్సిమం ట్రై చేయండి. అండ్ ఎక్కువగా ఇప్పుడు మీరు కవర్ చేయాల్సిందైతే, అంటే ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిందైతే మాక్ టెస్ట్లు అండి. ఓకే, సో థ్యాంక్ యూ. I will be going to meet in the next other session. Until then, stay tuned.